హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది డే 4 వీడియో అనమాట. ఇప్పుడైతే మనం గోవా నుంచి రిటర్న్ అయ్యి చాలా దూరం అయితే మనం ఘాట్ రోడ్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే పెట్రోల్ లేదు, ఫ్యూయల్ అనమాట. ఫ్యూయల్ కొట్టించుకొని మనం అయితే మళ్ళీ రిటర్న్ మనం హైదరాబాద్ రూట్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. పెట్రోల్ రేట్ అయితే ఇక్కడ చాలా తక్కువ ఉంది కొంచెం మన తెలంగాణతో పోల్చుకుంటే. సో ఇప్పుడైతే మనం ఫ్యూయల్ కొట్టించుకున్న తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫ్రీ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మనం క్యాంపింగ్ వేసుకొని మనం ఎక్కడైనా పడుకుందాం. చూద్దాం ఎంతవరకు వెళ్తామో ఈ నైట్. గైస్, ఇది మీరు చూసారు కదా, ఇది ఒక రెస్టారెంట్ ప్లస్ రెస్టారెంట్ కూడా ఉంది. రెస్టారెంట్ ప్లస్ కేఫ్ ప్లస్ ఇక్కడ ఏమమ్ముతారంటే ఇవి అమ్ముతున్నారు, డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఇందులో అయితే అసలు మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ గోవా సైడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఫేమస్ అనమాట. బాదం పప్పు, జీడిపప్పు అన్నీ ఇక్కడే పండుతూ ఉంటాయి, చాలా తక్కువ. మేమైతే తీసుకుందాం అనుకున్నాం, బట్ మర్చిపోయినాం. మేము ఇంటికి వచ్చిన తర్వాత అయితే మాకు గుర్తొచ్చింది అక్కడ తీసుకుంటే బాగుంటుంది, చాలా తక్కువ ప్రైస్ అని. మేమైతే అక్కడ చూసినాం, మేము అన్నీ సెర్చ్ చేసినాం, అన్నీ లోపలికి వెళ్ళి తిరిగాం, అన్నీ చూసినాం. కాకపోతే మాకు ఆ థాట్ రాలేదు ఇక్కడ తీసుకుందామని. మేము అవి చూసిన తర్వాత ఎంత రేట్ చెప్తారో, ప్రైజెస్ ఎక్కువ చెప్తారేమో అనుకొని మేమైతే ఛాయ్ తాగి కొద్దిసేపు ఫోన్ ఛార్జర్స్ ఉంటాయి కదా, వాటితోటి ఛార్జింగ్ పెట్టుకొని మేము ఒక 1 అవర్ అక్కడే స్పెండ్ చేసి అయితే మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇక్కడ ఉన్న బాబాయ్ అయితే మాతో అయితే చాలాసేపు మాట్లాడారు, వాళ్ళ లాంగ్వేజ్లో హిందీతో మాట్లాడారు. మేమైతే కొద్దిసేపు ముచ్చట పెట్టి మేమైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం నాన్ స్టాప్గా. ఇంతసేపు నేనే డ్రైవ్ చేసిన, ఇప్పుడైతే మన బ్రో డ్రైవ్ చేస్తారు. మనం నెక్స్ట్ ఎక్కడైనా రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి దాబాలు ఉంటాయి ఇక్కడ ఎక్కువ, దాబా దగ్గరికి వెళ్ళేసి ఏమైనా ఫుడ్ తినేసి ఆ హోటల్ దగ్గర అయితే క్యాంపింగ్ చేసుకొని అక్కడే పడుకుందాం మనం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి 5:30కి అలా లేచి మనం అయితే బయలుదేరుదాం. చలో గైస్, మళ్ళా మనం గైస్ మేము ప్రజెంట్ ఇది ఒక ఊర్లో ఉన్నాం. ఈ ఊరు పేరు కూడా మాకు తెలీదు. నైట్ 11:30 12 అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా. మేము ఈ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాం. ఫుడ్ తిన్న తర్వాత మేమైతే టెంట్ వేసుకొని ఇంకొక 500 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి. ఫుడ్ తినేసి ఇక ఎందుకులే నైట్ టైం ట్రావెల్ చేయడం అని ఇక్కడే టెంట్ వేసుకున్నాం. ఇది మాది, ఇది అన్నది. వాళ్ళు ఏమంటున్నారంటే లోపల వేసుకోండి టెంట్, ఇక్కడ ఎందుకు, ఇక్కడ వద్దంటున్నారు, నీకు బయట వద్దు లోపల వేసుకోండి అంటున్నారు. బట్ మేము మళ్ళీ వాళ్ళని మార్నింగ్ లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని మేము బయటే వేసుకుంటాం అని చెప్పారు. అయినా కానీ మీకోసం లైట్స్ ఉంచుతాం, మీకేం ప్రాబ్లం లేదు, మీకేమన్నా ప్రాబ్లం వస్తే మాకు ఫోన్ చేయండి అని మా వాళ్ళతో అన్నారు. అయితే మాకేం ప్రాబ్లం అయితే ఏం లేదు. మార్నింగ్ మేమైతే ఎర్లీగా వెళ్ళిపోతాం, మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇక్కడ బయట వేసుకుంటున్నాం అని చెప్పినాం మేమైతే. అయితే మా వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఆ బ్రోది వాళ్ళ బర్త్డే అనమాట. అది గైస్, మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం. మళ్ళీ మనం రేపు బైక్ మీద కలుసుకుందాం మనం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మేము హైదరాబాద్కి 500 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడైతే మా ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఎట్లేదన్నా ఈవినింగ్ వరకు అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయి ఆ తర్వాత నుంచి నేను బస్ ఎక్కి నేనైతే ఖమ్మం వెళ్ళిపోతా. MGBS నుంచి మన వాళ్ళైతే డైరెక్ట్గా వెళ్ళిపోతారు బైక్ మీద నుంచి. సో మనం అన్నీ ప్యాక్ చేసుకున్నాం, ఎక్కడ టెంట్ వేసుకున్నాం మనం, అక్కడ వాళ్ళు వేసుకున్నారు, ఇప్పుడు మనం వేసుకున్నాం. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 6:33 అవుతుంది. ఇప్పుడైతే మా జర్నీని కొనసాగిస్తాం. లెట్స్ గో గాయ్స్. I've been treading water for some time, picking up the parts of all my life. Didn't get to solve it,
this time. I won't hide to break apart. Don't tell me why we can't collide. Nowhere to run, nowhere to hide. Don't you feel it? On the break of dawn, I'll follow you. గాయస్ ఇప్పుడు సోలాపూర్ హైవేకి ఎట్లా వెళ్ళాలి ఇక ఎన్హెచ్ నేషనల్ హైవే NH 166 తిరిగింది రొటేట్ అయింది హైవే రాగానే నాలుగు రోజులకి ఇవాళ చూసినాం హైవే. అవును చాయ్ తాగుదాం, షాప్ దగ్గర ఆగుదాం. మనం ఎక్కింది ఇదే హైవేగా, అప్పుడు వచ్చింది మనం అటు వెళ్ళినప్పుడు కదా ఇదేగా అదేదిగా అదేది దీన్ని పెట్టినా ఎక్కడైనా ఆగుతాంగా, ఆగిన తర్వాత పెడదాం. నువ్వు పెట్టుకో, నీకు లేదు అది లేదండి, నేను తెమ్మన్నా కదా అందుకే నేను మర్చిపోయినా. ఇక్కడ పెడితే నీ వ్యూగా కనబడుతుంది. అక్కడ ఉంటుందా? ఇక్కడ నువ్వు కాలు పెడతావుగా ఇక్కడ పైన పెట్టు, ఉంటుంది అక్కడ ఉంటుందిలే. కానీ కొంచెం సేపు ఇక్కడ పెట్టి తర్వాత మళ్ళీ మారుద్దాం. చేంజ్ చేసుకుంటున్నామన్న హైవే మీద. మీరు బండితోడైనా సేపు వీళ్ళతో తీసుకోగలం. లేదు వాళ్ళు ఫీడ్ చేస్తున్నారంటే ఓకే, లేదంటే వాళ్ళతో వెళ్తే వీడియో వాళ్ళు కూడా కవర్ అవుతుంది. ఓకే గాయస్, ఇప్పుడే మేము చాయ్ బ్రేక్ కోసం ఆగినాం. మన వాళ్ళు అయితే బ్రష్ చేస్తున్నారు. నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే అన్న నేను బ్రష్ చేసినావు, నువ్వు చేసినావు కన్నా? చేయలే, నేను ఒక్కనే మంచిగా అయితే చూడండి, బ్రష్ చేసినా చేయలేదు, చేసిన చాయ్ తాగేసి మంచిగా మళ్ళీ మంచిగా క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక 130 క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం హైవే మీద. మనోడు సడన్గా షాప్ కనబడిందా అని ఆగేశాడు. ఆగేసి వీళ్ళు సడన్గా బ్రష్లు తీశారు. నేనేమో బ్రష్ చేశారేమో అనుకున్నా, కానీ వీళ్ళు ఇప్పుడే మొత్తం బ్రష్లు తీసి పేస్ట్ తీసుకొని రుద్దుతూ ఉన్నారు ఒకటే. మళ్ళీ కాఫీ ఆర్డర్ చేసినాం. ఇక్కడ నుంచి ఒక 450 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి హైవే, మొత్తం నేషనల్ హైవే, సూపర్ ఉంటుంది. బైకు హీట్ వచ్చిందా బ్రో? పర్లేదు, మంచిగా ఉంది, అందుకేం రాలే. ఇది రాలే అంతగానో. హైవే మీదుగా కూల్ ఉందిగా, మంచిగా ఉంది. బాత్రూమ్ గారి బాంబ బాత్రూమ్ గారి బాంబ పారిపోయింది మీరు అందరూ. ఏందబ్బా బ్రష్లకు కూడా చూపియాలా? ఇట్లా పోతుంటే బాత్రూమ్ వస్తుంది అనాలి అట్లా. ఇక్కడైతే మేము ఆగామన్నమాట, అంటే సైడ్కి ఆగాం, కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నాం. రిలాక్స్ అయ్యేటప్పుడు మన వాళ్ళు పక్కనే ఏరియా ఉంది, అంటే విలేజ్ ఉంది. ఆ విలేజ్ నుంచి పక్కకు వచ్చి, మీరు యూట్యూబర్సా, యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పండి అని మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం, మేము వీడియోస్ చూస్తామంటే నేనైతే సెర్చ్ చేసి ఇచ్చా వాళ్ళ ఫోన్లో.
వాళ్ళైతే చూస్తారంట. మీరంటే ఆల్ ఇండియా రైడ్ చేస్తున్నారా అంటే లేదు గోవా వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి అని కొన్ని డీటెయిల్స్ చెప్పినాం. వాళ్ళు కూడా మాకు కొద్దిసేపు మాట్లాడారు మాతోటి. ఇక అయితే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. గాయస్ మేము సోలాపూర్ దాటి చాలా దూరం వచ్చేసి మేమైతే ఇక్కడ లంచ్ చేసినాం. ఇక్కడైతే దాబా ఇది మేము ఉన్నది ప్రజెంట్. దాబాలో అయితే మేము లంచ్ చేసేసి వెళ్తున్నాం. ఫిట్గా కడుపు నిండి అయితే ప్రశాంతంగా తిన్నాం. తర్వాత ఇప్పుడైతే మేము హైదరాబాద్కి బయలుదేరుతున్నాం. మాకు ఈవినింగ్ అవుతుంది వెళ్ళేసరికి హైదరాబాదు. ఎట్లయినా ఇవాళ వెళ్ళిపోవాలి. గాయస్ మనం ఇప్పుడు హైదరాబాద్ టు ముంబై హైవే మీద అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ మనం హైదరాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా హైదరాబాద్ అయితే మనకి 150 కిలోమీటర్స్ అయితే దగ్గరలో ఉంది. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మళ్ళీ మెట్రో ఎక్కి అక్కడికి అయితే ఎంజీబీఎస్కి వెళ్ళి తర్వాత బస్సు లేకపోతే ఇంకేమైనా దొరికితే దాని నుంచి అయితే మనం మళ్ళీ రిటర్న్ ఖమ్మం వెళ్ళిపోవాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే ఈ నైట్ లోపు వెళ్ళిపోవాలి మనం ఖమ్మం. గాయస్ ఇక్కడ నుంచి అయితే నేనైతే వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా. ఎందుకంటే నాకైతే ఇక ఓపిక అయితే లేదు. ఇక్కడితోటి నేను వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. గాయస్ మీరు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసే వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఇంకా నెక్స్ట్ కొన్ని డేస్లో అయితే మనకి ఆల్ ఇండియా రైడ్ ఉంది. తప్పకుండా మన వీడియోస్ని అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ గాయస్.